ఇది మన సిబిఐ ఈ లిక్కర్ కుంభకోణం మీద హైకోర్టుకి వెళ్ళింది. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళింది. మొత్తం 23 మందికి టోటల్ లిక్కర్ స్కామ్లో ఉన్న 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, ఇంకా మిగతా అందరూ టోటల్ 23 మెంబర్స్కి క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు ఎవరైతే సిబిఐ దర్యాప్తు సంస్థ విచారణాధికారి ఉన్నాడో ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు చెప్పింది, జడ్జ్ జితేంద్ర సింగ్. సో దీని తర్వాత సిబిఐ హైకోర్టుకు వెళ్తున్నది. ఆ తీర్పు చట్టవిరుద్ధం. ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు తీర్పు అహేతుకం. సిబిఐ అధికారిపై చర్యలకు ఆదేశించడం దిగ్భ్రాంతికరం. కుట్ర కోణాన్ని ట్రయల్ కోర్టు విస్మరించింది. సిబిఐ తీర్పు పైన హైకోర్టులో సవాల్ చేసిన దర్యాప్తు సంస్థ 974 పేజీలతో రివిజన్ పిటిషన్ వేసింది. 9వ తేదీన విచారించబోతున్నారట. మళ్ళీ మొదటికి వస్తుంది ఇది. మళ్ళీ విచారణ మళ్ళీ కంటిన్యూ. అందుకే ఇప్పుడు చాలా సందర్భాల్లో కింది కోర్టులు ఎస్ అన్నా నో అన్నా మళ్ళీ పై కోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది. అల్టిమేట్గా ఇది కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. సో అందుకే ఇది అయిపోయిందిగా, కింది కోర్టు ఇచ్చింది కాబట్టి ఇక వాళ్ళందరికీ క్లీన్ చిట్ అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఏం చెప్తుంది? మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఏదో కుట్రకోణం కనబడుతున్నది అని భావించింది అనుకో, మళ్ళీ అప్పుడు ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. 974 పేజీలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పు అత్యంత విస్తుగొలిపేలా ఉందని, అది చట్టపరమైన తప్పిదాలతో కూడుకున్నదని పిటిషన్లో సిబిఐ పేర్కొన్నది. చట్ట విరుద్ధం, అహేతుకం, ప్రాథమికంగానే లోపభూయిష్టం అంటూ తీవ్రంగా స్పందించింది. 2021-22 ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందిని నిందితులుగా చేర్చారు. సుదీర్ఘకాలం వీరిని తిహార్ జైల్లో ఉంచారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. అందరూ నిర్దోషులే అని తీర్పునిస్తూ జడ్జి జితేంద్ర సింగ్ సిబిఐ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థ ఏ దశలోనూ తన విధిని సరిగ్గా నిర్వర్తించలేదు. దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని తన తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు పైన సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పు ఇచ్చే సమయంలో అసలు కుట్ర కోణాన్ని ట్రయల్ కోర్టు విస్మరించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పక్కన పెట్టింది. ప్రధానంగా కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో కోర్టు పొరబడింది. మద్యం సిండికేట్ల కోసం పాలసీని ఎలా మార్చారో వివరించే సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోలే. అలాగే తీర్పునిచ్చే సందర్భంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థ నిబద్ధతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని సిబిఐ పేర్కొన్నది. విడివిడి అంశాలుగా చూసినందునే నిందితులు నిర్దోషులంటూ తీర్పు వెలువరించే సమయంలో ట్రయల్ కోర్టు జడ్జి చేసిన మౌఖిక వ్యాఖ్యలను కూడా సిబిఐ తన పిటిషన్లో ప్రస్తావించింది. 4 నెలలుగా తాను కేవలం ఈ కేసు ఫైళ్లు చదవడానికే వెచ్చించాను అని జడ్జి పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయన సాక్ష్యాధారాలను అత్యంత లోతుగా విశ్లేషించినట్టు అర్థమవుతోంది. అయితే కేసులో అభియోగాల ఖరారు చేసే ప్రాథమిక దశలో సాక్ష్యాధారాలను అంత సుదీర్ఘంగా లోతుగా విశ్లేషించడానికి చట్టరీత్యా అనుమతి లేదని గుర్తు చేసింది. కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను విశ్లేషించడంలో ట్రయల్ కోర్టు విఫలమైంది. మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను మొత్తం చూడకుండా విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారింది. అలాగే దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిబిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని, ఆ ఆదేశాలపైన స్టే ఇవ్వాలని కోరింది. సిబిఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఈ నెల 9వ తేదీన జస్టిస్ స్వరణ్ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారించబోతున్నది. చూడాలి మరి ఆ రోజు మళ్ళీ హైకోర్టు ఏం చెప్తుంది అన్నది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇది మొత్తానికి.